కష్టాల శాఖకే మీ ఓటు, పాటాపాటీకే మీ ఓటు, మచ్చర్ల వెంకటరెడ్డికే మీ ఓటు. నా 87వ సిద్ధాంతం ఏమిటంటే, మా ప్రభుత్వంలో కష్టాల శాఖ పెడతాము. ఆ కష్టాల శాఖలో అదనపు కట్నం కోసం వేధించే అత్తమామలు మొగుడు, కష్టాల శాఖకు భార్య వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఎవరినైనా కుల బహిష్కరణ చేస్తే ఆ బాధితుడు కష్టాల శాఖకు ఫిర్యాదు చేస్తే వెంటనే తీవ్రమైన చర్య తీసుకుంటాము. పోలీసులు లంచం అడిగారు అనుకో, రండి మా కష్టాల శాఖకు చెప్పండి, వెంటనే పరిష్కారం చేస్తాము. ఆ పోలీసులకు తగిన బుద్ధి చెప్తాము. కాబట్టి మేము అందుకే ఎవ్వరూ పెట్టలేదు ప్రత్యేకంగా ప్రతి ఊళ్ళో, ప్రతి తాలూకలో, ప్రతి మండలంలో, సిటీలో కష్టాల శాఖ అని ఒకటి పెడతాము. ఎవరికి కష్టం ఉన్నా కూడా, ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా, ఇబ్బంది పడకుండా, ఆకలికి చావకుండా అందరూ వచ్చి మాకు ఈ కష్టం ఉంది అంటే మా ప్రభుత్వం వెంటనే ఆదుకుంటది. రకరకాల కష్టాలు ఉంటాయి, అందుకని ఏ వ్యక్తి, ఏ భారతీయుడు, ఏ తెలంగాణ వ్యక్తి కష్టాల్లో మునిగిపోవడానికి వీలు లేదు. ప్రభుత్వం ఎందుకు ఉంది? పీకనీక కష్టాల్లో ఉన్న ప్రజలను బాగు చేయడానికే కదా. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ బాగుండదు, డబ్బులు ఉండవు, అప్పులు ఉంటాయి. అలాంటివి అన్నీ మేము కష్టాల శాఖకు ఫిర్యాదు చేయగానే ప్రతి మనిషికి, వ్యక్తికి, ఇంటింటికి, ఊరు సమస్యలు పరిష్కరిస్తాం. కొత్త ఆలోచనలు మావి, మా ఆలోచనలను గుర్తించండి, మాకు ఓటేయండి. మేము కొత్త వాళ్ళం, మా దగ్గర డబ్బు లేదు, పేదవాళ్ళం కానీ బుర్ర ఉంది, ఆలోచన ఉంది, తెలివి ఉంది, ధైర్యం ఉంది. ఓటేయండి, కష్టాల శాఖకే మీ ఓటు, పాటాపాటీకే మీ ఓటు, మచ్చర్ల వెంకటరెడ్డికే మీ ఓటు.